అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. 31వ వచనం. యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆమేన్. చక్కగా నా వైపు చూస్తూ ఒక స్తోత్రం చెప్పండి. ఇబ్రహీం పట్టణములో ఆరంభించబడిన బేతేలు పరిచర్యలు విస్తారమైన జనములకు ఆశీర్వాదకరంగా మారడం గత 10-30 సంవత్సరాలుగా ఎవరు కాదనలేని సాక్ష్యం. దేవుడు దైవజనులకు ఇచ్చిన ఉద్యోగాన్ని కూడా వారు విడిచిపెట్టి తత్సంబంధిత ప్రయోజనములను, పిత్రార్జిత లాభాలను కూడా వద్దనుకొని సేవే నాకు ప్రాణం అనుకొని వారు ఏవేమి లాభకరములో వాటిని నష్టముగా ఎంచుకొని వదిలి సేవకు రావడం. మహా గొప్ప దైవజనులని యేసన్న గారు, రాజబాబు గారు మొదలుకొని నాలాంటి పిల్లగాడి దాకా అందరం వాటికి సాక్షులు. ఈ గొప్ప సేవా పరంపర ఇబ్రహీంపట్నంలోను, కేతనకొండలోను, గోపవారిగూడెంలోను సాగుటయ్యగాక ఈ దినాన వెంకటాపురం గ్రామములో కూడా ఈ స్థాయిలో ఆరంభించబడడం నిజంగా మన కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా చేసిన కార్యం తప్ప మరొకటి కాదు. నిజానికి మనందరికీ కంటత వచ్చిన సందర్భోచితంగా మనం అక్కడక్కడ వాడే వచ్చినవి ఏంటంటే, మొదట నీ స్థితి కొద్దిగా ఉండేను, తుదకు. మరి మొదటే ఇంత ఉంటే తుదకెంత అవుతుంది? ఈ చివరికి ఆ చివరికి ఉంది మందిరం. ఎటు చూసినా పెద్ద పెద్ద సెలబ్రిటీ అయ్యగారుల మందిరం అన్నట్టు ఉంది. పైన సీలింగ్ అయితేనే, కింద కార్పెట్ అయితేనే, గోడకేసిన బంగారం అయితేనే బత్తే కూడా రేంజ్లో కనపడుతుంటే ఇప్పుడు ఏమని చెప్పాలి వీళ్ళకి? మొదటే నీ స్థితి ఇంతగా ఉండినందున తుదకి ఇంకెంతగునో అని ఆశ్చర్యార్థకం వదిలేయటం తప్ప ఏమనలేని స్థితి. నమ్మకముగా సేవ చేసేవాడికి, జీవించేవాడికి మెండుగా దీవెనలు లభిస్తాయనే వాక్యం ఎంతైనా నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని విశ్వసిస్తున్నాను. అయితే ప్రస్తుతం కొన్ని కుటుంబాల వారు ఇక్కడ కూడుకుంటున్నారు. కొంతమంది వ్యక్తులుంటేనే అది ఒక ఆత్మీయ కుటుంబం. కొన్ని కుటుంబాలు ఉంటే సంఘమే యేసు రక్తం ఏం చేయం. ఎందుకంటే ఆదిమ సంఘ చరిత్రలో ఒక కుదుపు కుదిపేసిన బీభత్సమైన సేవ చేసిన సంఘం అకుల ప్రిస్కిల్ల ఇంట ఉన్న సంఘం. అదొక చిన్న ఇంట్లో ఉండే సంఘ చరిత్రలో తనదైన ముద్ర వేసింది. ఇంత అద్భుతమైన మందిరంలో 25-30 ఏండ్ల కన్నీటి సేవా పరంపరను కొనసాగించడానికి 2017లో దాదాపుగా ప్రభునందు నిద్రించిన దైవజనులు యెషయా గారితో కలిసి మేము వేసిన సువార్త విత్తనములు నేటికి సంఘం అవ్వడం, ఇంతటి అద్భుతమైన మందిరం అవ్వడం ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. మన కళ్ళ ఎదుటే జరిగిన ఈ కార్యాలకి మనందరం సాక్షులం. యేసుక్రీస్తు జననాన్ని గురించి అపోస్తలుల కార్యములో 1 కోట్ల రూపాయలు మాట అంటాడు. ఇది ఏదో ఒక మూలన జరిగినది కాదు అని. ప్రపంచ నట్ట నడుమ చరిత్రకు సాక్షిభూతంగా జరిగిన కార్యం కాదనటానికి ఏమున్నది? ఇంతటి మహిమ కలిగిన సేవ ప్రభు తన బిడ్డల చేతికి అప్పగించారు. ఇది అంతకంతకు ప్రబలునుగాక. కనుక ఈ మందిరం లోపట గడ్డగట్టే శీతాకాలంలో ప్రార్థన పెట్టుకుందాం. ఇంకెప్పుడైనా కావాలంటే బయట పెట్టుకుందాం. ఇప్పటికైతే బయటపడదాం.
మామూలుగా యేసు రక్తం చేయి. యేసయ్యా, హల్లెలూయా. అసలు హల్లెలూయా చెప్తా కూడా ఓపిక లేకుండా అయిపోయారుగా భక్తులు. ఓ గంట సేపు వాక్యము ద్వారాను, ఆ తర్వాత మరో రీతిగాను బలపరచు దేవుడు మనకున్నాడు. నేను ఆలయం దగ్గరకు వస్తున్న కుడివైపు చూస్తే పెద్ద కుండలు ప్రవక్తల శిష్యులు సిద్ధం చేశారు. లోపలికి వస్తే పుంజుడు జనం లేరు. ఏంద్ర ఊరికి సరిపడా ఉండేరు, ఎవడు కనపడతలేదని చూస్తే దేవుని కృపలో టయానికి అందరూ వచ్చేసారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా ఎందరో బయట ఉన్నారు, ఇంకొందరో ఆ సమయానికి వస్తారు. ఒక్క మెతుకు కూడా మిగలకూడదు అనేది మా యొక్క ఆశ, వ్యర్థం అవ్వకూడదు. దేవునికి స్తోత్రం. కాదు, ఇప్పుడు మిగిలితే మిగలనియనా మీ ఉద్దేశం? ఏంటి నవ్వుతున్నారు? పోతే పని అవతల బారేద్దామనా? అట్లాంటి మనసు ఉందా? తప్పు. దేవుని సొమ్మండి. భక్తులు కన్నీళ్లతో కష్టంతో సిద్ధపరిచారని పారేత్తం ఏంటి? పారేసే ఉద్దేశం ఉంటే కడుపులోనే పారేసుకోండి తప్ప క్యారేజీలు కట్టబాకండి, ఆడ పారేయబాకండి. మొన్న ఆలయ ప్రతిష్టకి వెళ్తే వచ్చిన ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ లేదు కానీ క్యారేజీ ఉంది. అరే ఇదేందిరా అంటే ఒకరు వస్తున్నారు, నలుగురికి ఎత్తుకెళ్తున్నారు. మాకెక్కడ అట్ట తగల్లా. కంగారు పుట్టి ఆ పిల్లవాడిని అడిగాను, నాన్న ఏంట్రా అంటే, ఇక ఈ ఊరి సంగతి తెలుసుగాయా, అందుకే నలుగురికి సరిపడా వండేశాను అన్నాడు. ఈ విశ్వాసం గొప్పదరా నాయన. ఇక ఏం ప్రార్థన చేసాం, ప్రభా మా ఇంటికాడ ఉన్న వాళ్ళని కూడా నింపుతున్నాడయ్యా, వాళ్ళందరం తెచ్చి మందిలో నింపయ్యా అని ప్రార్థన చేసి వచ్చేసాం. దేవునికి స్తోత్రం కలుగునగా. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 4 మాటలు ధ్యానం చేసుకుందాం. నేను ఏదో ఒక మూలుండి దేవుని పని చేసుకునే ఉంది, నన్ను సెంటర్లో లాగుదామని చూస్తున్నాడు పిల్లోడు. నాకు అంత అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఎంతమంది వచ్చి నాయన సెంటర్లో పెడతా కానీ మేము ఎక్కుతాక ఆడేసుకో. చదువుకున్న వచనంలో ఏమని ఉన్నదంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందుచుండే అనండి. అసలు అంతకన్నా కమ్మని మాట చెవికే ఉంటుంది చెప్పండి. ఏం కావాలి ప్రాణానికి? అసలు చెవులు అమృతం పోసినట్టు ఉంటుంది ఎక్కడైనా ఈ మాట వినబడతాయా? దేవుని కృపను బట్టి సంఘము క్షమాభివృద్ధి పొంది ఇంకేం కావాలండి సేవకుడికి? కడుపు నిండిపోద్ది యేసు రక్తం ఇచ్చే. ఎక్కడ ఏ సేవకుడికి కనపడ మనం అడిగితే, అయ్యా సేవ ఎట్లా ఉంది, సంఘం ఎలా ఉంది నాన్న అంటే, నాకు కొంచెం ఇబ్బందిగా ఉందన్నా, కొంచెం పోరాటాలుగా ఉందని అంటే దుఃఖపడతాం, కన్నీరు కరుస్తాం. క్షమాభివృద్ధి పొందుతుందంటే ఎంత సంతోషం కలుగుద్ది. సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది, పొందాలి. ఆది అపోస్తలుల సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు ఇబ్రహీం పట్టణములో స్థాపించబడి వెంకటాపురం గ్రామానికి ఆశీర్వాదకరంగా ఆలయము ప్రతిష్ఠించబడి సేవలు సాగిస్తున్న ఈ బేతేలు పరిచర్యలు క్షేమాభివృద్ధి పొందాలి. ఆమేన్. ఈ మందిరము, ఈ సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి 3 సూత్రాల వచనం రాయబడ్డాయి. 3 మొక్కలు కట్టే కొట్టే తెచ్చే అటు మీకు అప్పగించి వెళ్ళిపోతాను. మీరు శ్రద్ధగా ఈ మాటలు ఆలకించాలని కోరుతున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందుచుండని ఎలా అని అడిగితే అక్కడ 3 మాటలు రాయబడ్డాయి. 1 సమాధానము కలిగి ఉండెను అనండి. 2 ప్రభువునందు భయము కలిగి ఉండెను. 3 పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉండెను. ఈ 3 ఉండాన్ని బట్టి సంఘం విస్తరిస్తుందంట. ఒక ఆయన అన్నాడు, మంచి వ్యాపారస్తులు 4 ఉన్నారు అయ్యా, పర్లేదు అన్నాడు. నేనన్నాను, నువ్వు ఆ రూట్లో కనుకుంటే, దేవునిపై ఆధారపడకుండా, ఆత్మ సంబంధంగా లేకుండా, పరిశుద్ధాత్మ నడిపింపులు లేకుండా, ఉపదేశానుసారంగా లేకుండా, 4 వ్యాపారస్తులు కాబట్టి పర్వాలేదనే ధోరణులు ఉంటే వారికి క్రయ విక్రయములు చేయటం అలవాటు కనుక నిన్ను కూడా మెత్తారని చెప్పాను. ఆడు గుండె గతుకుమనిపోయి ఉపవాసాలు మొదలెట్టాడు. దేవుని కృపలో మారు మనసు పొందాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాంటి శరీర సంబంధమైన, లౌకికమైన, పాపిష్టి మాటలు మనకు రాకూడదు.
అలాంటి ఆలోచన మనకు ఉండకూడదు, మన హృదయం ఉండకూడదు. సంఘము విస్తరించాలంటే, సంఘము క్షమాపణ పొందుచు విస్తరించాలంటే 3 పద్ధతులు ఉన్నాయి సార్. ఒకటి, సమాధానం కలిగి ఉండాలి. అనండి అందరూ. సంఘం ఏం కలిగి ఉండాలి? 2, సంఘం ఏం కలిగి ఉండాలి? దేవుని భయము కలిగి ఉండాలి. 3, పరిశుద్ధాత్మ వలని ఆదరణ కలిగి ఉండాలి. ఈ 3 సంఘానికి ఉంటే వెంకటాపురములో స్థాపించబడినటువంటి చిన్ని సంఘము క్షేమాభివృద్ధి పొందుచు విస్తరించును. ఆమేన్. కనుక మొదటి మాటగా మనము సమాధానం కలిగి ఉండాలి. అనండి బిడ్డలారా, సమాధానం మనకి ఎవరితో ఉండాలి అని అడిగితే, మొదట మనకు దేవునితో సమాధానం ఉండాలి. ఆమేన్. మనకి ఎవరితో సమాధానం ఉండాలి? దేవునితో సమాధానం ఉండాలి. దేవునికి మనకి ఎక్కడొచ్చింది ఇబ్బంది? దేవుడు చెప్పిన పని చేయకపోవటం వలన, వద్దన్న పని చేయటం వలన మన పాపములు మనకు దేవునికి మధ్యలో అడ్డముగా వచ్చేసినందున, దేవునికి మనకు ఎడబాటు ఏర్పడినందున, ఏ కులము కానీ, ఏ మతము కానీ, ఏ నాయకుడు రాజు కానీ దేవునికి మనిషికి మధ్యలో ఉన్న పాపపు గోడను కూలగొట్ట లేని కారణంగా వేల సంవత్సరాలుగా దేవునికి మనిషికి మధ్యలో అడ్డం అట్లా ఉండిపోయింది. ఎవరాలు ఫోన్ మోగిస్తున్నారు? మీకు కాకుండా ఫోను అటువంటి పిచ్చి పనులు చేయబాకండి. సైలెంట్లో పెట్టా, లేదంటే సమర్పించేసుకో. ఎవరు ఒకరు పాస్టర్ గారికి ఇచ్చేద్దాం. ఫోన్ లేని పాస్టర్ గారు బోల్డ్ మంది ఉన్నారు. నీ పేరు మీద యేసు రక్తం ఇచ్చేయి. హల్లెలూయా. ఆహా, మంచి తీర్మానం చేసావు పోతాకి. దాన్ని కట్ చేయటం కదా, సైలెంట్లో పెట్టు. పేక నొక్కేస్తున్నాడు, మళ్ళీ వస్తుంది అది. ఇవన్నీ గుళ్ళోకి వచ్చేటప్పుడే చేసుకోవాలా. ఎడకొచ్చి కొలకొల్లు అడుగుతున్నారేంటి? మిగతా కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ సోదరు నీదే ఉద్యమం చూడు. అసలే టైం లేదన్నా నాయన, మామిడికాయలు కావేశారని చెప్తుంటే మళ్ళీ దాంట్లో సైరును పెట్టారు. స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని రాజ్యాలు వచ్చినా, ఎంతమంది రాజులు వచ్చినా, ఎన్ని మతాలు పుట్టినా, దేవునికి మనిషికి మధ్యలో అడ్డమును, పాపపు గోడను కూల్చలే. అది అలాగే కొనసాగుతూ ఉండగా ప్రభువు యేసు క్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చి కల్వరి శిలువ మీద తన పరిశుద్ధ రక్తమును కార్చి, శిలువ రక్తము ద్వారా పరలోకముతో తండ్రితో మనల్ని సమాధానపరిచి ఈ పనిని కొనసాగించమని సమాధాన సువార్తను మాకు అప్పగించి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. చాలామంది తెలియక ఏమన్నారంటే, వీళ్ళు అందులో కలిపేసుకుంటున్నారు. ఏమంటే అదంతా అబద్ధం. అసలు మ్యాటర్ చెప్పనా? ఆయనతో కలుపుతున్నాం. మేము చేసే పని అది. కొలస్సీ పత్రిక 1:16 చెప్తారన్నమాట. సిల్వ రక్తము ద్వారా మళ్ళీ సంధి చేశాడు. రికన్సిలేషన్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విత్ హెవెన్ టు ఎవ్రీబడి. అందరికీ కూడా ఈ గొప్ప భాగ్యం ప్రభు కల్వరి సిల్వ రక్తం ద్వారా ఆయన ఏర్పాటు చేశారు. ఈ కార్యముల కొరకు ముందస్తుగా ఆయన ప్రవచిస్తూ యెషయా గ్రంథం 1:18 రండి మన వివాదము తీర్చుకుందామని పిలిచారు. ఏమండి, మీరు ఆలోచించండి. ఎమ్మెల్యే గారికి మనకి పొలం వివాదం పక్కనే ఉంటే మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏదోటి చేయండి, మీకు దండం పెడతానని అప్పగించుకుంటామా? ఎమ్మెల్యే గారు మన ఇంటికి వచ్చి కూర్చుంటాడా? ఎక్కడన్నా ఉంటుందా? మరి ఎంపీ గారు అయితే, ముఖ్యమంత్రి గారు అయితే, ప్రధానమంత్రి గారు అయితే, అగ్రరాజ్యాధినేతలైతే, కానీ విశ్వము నేలుచున్న మహారాజు, సర్వలోక చక్రవర్తి, దేవాతి దేవుడు మాత్రం రండి మన వివాదం పరిష్కరించుకుందామని పరలోక సింహాసనాన్ని వదిలి కల్వరి కొండ మీద శిలువ మీద కూర్చొని మనందరినీ ప్రేమతో పిలుస్తూ ఉన్నారా? కులమని, మతమని, జాతిని రకరకాలుగా మనము
దూరముగా ఉండి నష్టపోకుండా కల్వరి కొండకు రాగలిగితే ఏం చేస్తారట? సమాధానపరుస్తారంట. దేవునికి మనకి మధ్యలో ఎక్కడ తేడా వచ్చింది, ఏది అడ్డం వచ్చింది, అవన్నీ క్లియర్ చేయటానికి ఆయన సమాధానపరుస్తాను రమ్మని పిలుస్తున్నారు. వెళ్ళి మనం ఏం చేయాలి? పాత నిబంధన కాలం అయితే పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, సమాధానార్థమైన బలి పట్టుకొని వెళ్ళాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి కొండ మీద సదాకాలమునకు సరిపడ ఒకటే బలిగా చనిపోయి మనకు దేవుని వద్దకు వెళ్ళటకు అడ్డమేమీ లేకుండా చేసి, అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళటానికి అడ్డమున్న తెరను చింపేసి, వెలుపటి ఆవరణములో ఉండిపోవలసిన మనల్ని ఆయన కరుణాపీఠం దగ్గర దాకా తీసుకొచ్చేశారు. ఇప్పటికైనా యేసు రక్తమును ఆశ్రయించగలిగితే, యేసు ప్రభువారి శిలువ త్యాగాన్ని ఒప్పుకోగలిగితే, యేసు ప్రభువారి నామములో మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవునితో మనకు సమాధానం కలుగుద్ది. దేవుడు మనము ఒక్కటైపోతాం. ఆ వివాదం సమసిపోద్ది. ఈ సమాధాన సువార్తను ప్రకటించడానికే ఇక్కడ దేవుడు వెంకటాపురం గ్రామంలో ఒక మంచి మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ అనుగ్రహించింది మత సువార్త కాదు, సమాధాన సువార్త. ఇది దేవునితో సమాధాన పట్టనుకున్న పిలుపు. దీనికి 100 అడుగులుంటే 99 దేవుడే వేసేసాడు. ఒక్కటే మనం వెయ్యాలి. ఆ ఒక్కటి కూడా నమ్ముకోవడమే, ఆయన నామంలో ప్రార్థన చేయటమే. చేయాల్సినవి మొత్తం ఆయన చేసేసాడు. మన తరపున బాకీలు మొత్తం కట్టేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఏంటంటే, మనం ఒక ఆసామికి అప్పు పడ్డాం. 5 లక్షలు 10 లక్షలు తీసుకున్నాం. ఫలాని కాలంలోపు చెల్లించగలమని ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టాం. పరిస్థితులు బాగోలేక కట్టలేకపోయాం. చూసి ఆయన కోర్టుకి వేసాడు. కోర్టులో మన యావదాస్తిని జప్తు చేసి వారి బాకీ కింద కట్టమని తీర్పు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈలోపు ఎవరో ఒక పెద్ద మనిషి వచ్చి ఆ అప్పంతా కట్టేశాడు. ఎవరా మహానుభావుడు అని ఎతికితే ఎవరైతే అప్పిచ్చాడో ఆయనే కట్టేశాడు. కోర్టు కట్టేశాడు. ఇదేంట్రా చిత్రం అంటే అప్పుడు చెప్తున్నారు, కోర్టుకు వచ్చాక నువ్వు కట్టేసినట్టు కుదరదాడు వచ్చి సంతకం పెట్టాలని. ఎవరి పేరు మీద? ఈడి పేరు మీద కట్టేశాడు. ఇప్పుడు అయ్యా వివాదం ఏమి లేదు, మన డబ్బులు కట్టేశామని ఈయన ముట్ని ఆయన చెరుకో సంతకం పెట్టాలా. ఇప్పుడు ఆ డబ్బులు తెచ్చింది ఎవరో, వడ్డీ మాఫీ చేసింది ఎవరో, రుణం కట్టింది ఎవరో, కోర్టులో శిక్ష పడకుండా చేసింది ఎవరు, సగర్వంగా సమాజంలో దర్జాగా బతికేలా చేసింది ఎవరు, అన్నీ అప్పించినోడే. మరి ఇది ఏం చేయాలా? వచ్చి సంతకం పెట్టాలా. దాని పేరే బాప్తీసం. స్తోత్రం చెప్పండి. ఏం చేయక్కర్లా. బాప్తీసం అంటే మతమార్పిడని, బాప్తీసం అంటే అదేదో అని, మతాంతరం కులాంతరం అన్నీ సమాజంలో అంతరం పెంచడమే తప్ప ఏముంది సార్? దేవుడు మన పక్షంగా అన్నీ చేసేసాడు. దాన్ని నమ్ముతున్నావా? దాన్ని అంగీకరిస్తున్నావా? దానికి సూచనే బాప్తీసం. నమ్మితే బాప్తీసం ఉంది, నమ్మపద్ధతులే గొడవ లేదు. నీ పేకల మీద ఎవడు కూర్చున్నాడు? ఎవడికి పెట్టింది అసలు బాధ? మా స్టేజ్ మీద ఖాళీ ఉందిరా, కూర్చుంది. కానీ తీరుబాటు మండిపోను బాగా. ఆ తేజ అన్నవాడు ఎక్కడున్నాడు? అబ్బాయి గుమ్మలో కుర్చీ వేసుకో. నువ్వు సంఘ కాపురం అంటే ద్వార పాలకుడని కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంచేత దేవునికి స్తోత్రం. ఎట్టకట్ట వచ్చినట్టు గుళ్ళో కూర్చోబెట్టాలని మీ తాపత్రయం మంచిదే. మరి యువతల అగ్ని మండుచున్నది. అందుచేత ప్రభునందు ప్రియులారా, మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలి. సంఘం ఏం కలిగి ఉండాలి చెప్పండి నాన్న? ఎవరితో చెప్పాలి గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవునితో సమాధానం ఎట్లా కలుగుద్ది? బాప్తిస్మము ద్వారా, పాప క్షమాపణ ద్వారా. మళ్ళీ మనిషి దేవుడు కలిసిపోతారు, ఒక్కటైపోతారు. ఈ అద్భుతమైన సమాధానం కలుగుతుంది బాప్తిస్మము ద్వారా.
మీరు దేవునితో సమాధాన పడిపోమని, ఇంకా బాప్తిస్మం పొందని వారు ఉంటే ఇది మిక్కిలి అనుకూల సమయమని, నేడే రక్షణ దినమని ప్రభు చేతులు చాపి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడని ఈ ఆలయ ప్రతిష్ట సందర్భంగా మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం తెలియచేస్తున్నాం. నమ్మితే దేవునికి మనకి మధ్యలో వివాదం ఉండకూడదు అనుకుంటే, సమాధానం ఉండాలి అనుకుంటే బాప్తిస్మము ద్వారా కృప పొందవచ్చునని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నా. ఆమేన్, హల్లెలూయా. రెండవది, ఎవరితో సమాధానం ఉండాలి? మొదటిది దేవునితో, రెండవది అంటే మళ్ళీ దేవునితో అంటే మన బుర్ర ఎక్కడ పని చేస్తున్నట్టు అసలు. అబ్బాయి సంద ఇచ్చేతావా? నీకే బోల్డ్ ఉన్నాయి, డబ్బులు ఇచ్చేయి. రాజధాని కింగ్ అండి బాబు, ఆయనకేంటి ఏసు రక్తం ఇచ్చేయం. నా మీదకి వద్దని ఇంకో రాజధానుడు ముందే తలం చేశాడు. చూస్తున్నాం అందరినీ. హల్లెలూయా. కథ పేద బెక్కి పేద శాత చూడండి బాబా. రాజధాని అయ్యగారులు అందరూ దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదట మనము దేవునితో ఎలాగా? బాప్తిస్మం ద్వారా అనాలి మీరు సరిగ్గా, రైట్. రెండవది, మనకి దైవజనుడితో సమాధానం ఉండాలి. సింపుల్గా ఒక్క మాట చూస్తారా? 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు అనుకుంటున్నాను. ముప్పై 39. చదువు నాన్న, ఇక్కడ సుఖం లేదక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీకు ఒక మంచి వచనం జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తూ 2వ సమూయేలు 19:22. 2వ సమూయేలు 19:22. దావీదు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? చాలండి. సెరూయా కుమారులంటే ఎవరండి? యోవాబు, అతని తమ్ముడు, ఇద్దరు సేనాధిపతులండి. నా ముఖం చూస్తే మీకు చెప్తాను. నీకు అధ్యాయం చదివేస్తున్నారు ఇప్పుడు. అమ్మా ఇది ఎలా ఉందంటే, సంతకెళ్ళిపోయి వారాణసినప్పుడు తెచ్చుకొని ఒక పూట ఉండేసిందంట అయ్యమ్మ. తెచ్చుకుంటాం ఎక్కడో ఫ్రిడ్జ్లోనో ఎక్కడో సర్దుకొని ఎప్పటికప్పుడు మొత్తం తెచ్చిన కాడికి ఉండేలాగా మొత్తం అంతా పరిగెత్తకండి పైకి కిందగా. వచ్చిన ఒకటే. ఏ వచ్చిన 22 అనండి. జరిగింది ఏంటంటేనండి, సెరూయా కుమారులు అనగా యోవాబు, అతని సహోదరులు, ఒకడు చంపబడ్డాడు, 2 ఉన్నారు. 2 కూడా దావీదు ఒక సైన్యములో చిన్న చితక కాదండి, సేనాధిపతులు. ఒకడేమో త్రివిధాధిపతి, దాడే బేబత్సం, సుప్రీం కమాండర్ ఆఫ్ ద హోల్ ఆర్మీ. రెండోవాడు 2nd పొజిషన్. నా మాట వింటున్నారా? అందరూ తలొంచుకున్నారు ఏంటండి? కయ్యను తలెంతుకొంచుకున్నావు నాన్న నేసుప్రభు అడిగాడుగా, ఆదికాండం 4. అది చదువుకోండి. దేవునికి స్తోత్రం. నువ్వు సత్క్రియ చేసినట్ల తల నేలకి పెట్టుకునే పని ఏముంది నీకు అని అడిగాడు. నీ ఇష్టమే కా. అందుకని నేను చెప్పేది ఏముంది, ఆదికాండం 4లో ఉంటే ఫస్ట్లోనే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈయన అంటాడు, ఎవరు? రాజుగారు, ఓ దేశం సర్వసైన్యాధిపతిని పట్టుకొని రాజుగారు అంటాడు, మీతో నాకేం పొందు, మీకు నాకు సంబంధం పెట్టమని అన్నాడు. అరే ఉంటుందట. ఓ దేశపు రాజుగారికి
ఆ దేశపు సైన్యాధిపతితో సత్సంబంధాలు లేకపోతే ఆ దేశం ఎట్లుంటుందండి? ఎంత ఘోరం! సెరూయా కుమారులారా మీతో నాకేమి పొందో, మీకు నాకేమి సంబంధం? ఇందా చదివిన వచనంలో ఏమన్నాడు? నేటి దినం పట్టాభిషేకము పొందిన వాడనైనను నేను బలహీనుడిని అయిపోతాను. నిజానికి దావీదు గారిది 30% రాజ్యం అండి. ఇప్పుడు కలిసింది 70% రాజ్యం కలిసింది. 70% వాడికి 30 గెలిస్తే బేబత్సం కదా. 30 వాడికి 70 గెలిస్తే అది ఎంత అద్భుతం! అంతటి సంతోషపడవలసిన వేళ దావీదు ఏడుస్తున్నాడు. నేటి దినమున పట్టాభిషేకం నొందిన వాడనైనను బలహీన పడిపోయాను. కారణం ఏంటంటే నా సేనాధిపతి వాళ్ళు నాకంటే బలవంతులు, నాకన్నా పెద్దోళ్ళు నా మీద అప్రహణ తీసుకుంటున్నారు, నేను చెప్పిన నిర్ణయాలు చేయట్లేదు, ఇష్టానుసారంగా చేస్తున్నారు, నేనే కాల వల్ల నాకు కుదురుతలేదు అని దావీదు బాధపడుతున్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, సేనాధిపతికి రాజుగారికి సమాధానం ఉందా? కోల్డ్ వార్ కాదు, విలేకరుల సమావేశం పెట్టి చెప్తుంటే రాజుగారు నేటి దినమున పట్టాభిషేకము పొందిన వలన వీడి వల్ల ఈ నాకన్నా బలవంతుడైపోతున్నాడు, ఈ వల్ల నేను బలహీనమైపోతున్నాను, అసలు మీకు నాకు సంబంధం లేదు అని పబ్లిక్గా విలేకరుల సమావేశం పెట్టి రాజుగారు మాట్లాడుతున్నారంటే సమాధానం ఎంత అందంగా ఉందో చూడండి మీరు. విలేకరులు పసిగట్టి అడిగితేనే అదేం లేదు, ఇది పుట్టిస్తున్న వదంతులు, మేమందరము ఒక్కటిగా ఉన్నాం అని చెప్తారు. అసలు అట్లాంటిది రాజుగారే విలేకరుల సమావేశం పెట్టి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విలేకరుల సమావేశం క్యాబినెట్లో కొందరు నా మాట వింటలేదంటే ఎంత ఎంత పెద్ద వార్త అయిపోద్ది. మరి దావీదు గారు చెప్పింది అదేగా. అందుకనే చెప్తున్నాను, దేవుడితో సమాధానం మన నాయకుడితో, తండ్రితో, ఆత్మీయ నాయకుడితో, దైవజనుడితో సమాధానం ఉండాలి. లేకపోతే రాజ్యం వరిదెల్లదు, అది క్షేమం కాదు, ఆశీర్వాదకరం కాదు. వింటున్న ప్రజలారా, మీకు దేవునితో సమాధానం ఉందా? రెండు, మీ ఆత్మీయ తండ్రితో, సంఘ కాపరితో, మీరే సంఘం నుండి వచ్చారో మీ సంఘ కాపరితో, మీ ఆత్మీయ నాయకుడితో మీకు సమాధానం ఉందా? బలం ఎక్కువని, బలగం ఎక్కువని యోవాబులాగా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతున్నారా? తీర్మానాలు చేస్తున్నారా? యోవాబు దావీదు గారిని ఇబ్బంది పెట్టడానికి ఒక మనిషిని తయారు చేసి కొన్ని మాటలు నేర్పించి పంపించాడు. పంపిస్తే వాళ్ళు వచ్చి ప్రజా దర్బార్ నిర్వహించినప్పుడు సమస్యల పరిష్కారానికి చీటి రాసుకు వచ్చింది ఒక అమ్మ. అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది, మా కష్టం ఇలా ఉంది, మా మొత్తం చెబితే ఆ కథనం విని నీకు యోవాబు నేర్పాడా అన్నాడు దావీదు. రే యోవాబా, నీకంత టాక్టిక్స్ ఉంటే దావీదుని ఏమనుకుంటున్నావురా? ఏ రక్తమే జయం. ఆవిడ కంగు తినిపోయి, సార్ నిజమే సార్, అయ్యగారి నన్ను పంపించారంటే నీ తెలివితేటలో సింహాసనం దాకా రాలేదు కదరా. ఇప్పుడు ఇక్కడ ఉండవచ్చు, లైవ్లో ఎవడు ఏ దేశంలో ఎవడైనొచ్చు, అందరికీ చెప్తున్నాను ఈ సువార్త. నేను మీ ఆత్మీయ తండ్రి, మీ ఆత్మీయ నాయకుడు, మీ సంఘ కాపరి మీద మీరు అప్పర్ హ్యాండ్ తీసుకొని, పై చేయి తీసుకొని కొంచెం హైరార్కీగా మాట్లాడి కొంతమందిని తయారు చేసి వాళ్ళకి మాటలు నేర్పి ఇట్లాంటి వ్యవహారం చేస్తే దైవజనుడికి నీకు మధ్యలో సమాధానం తగ్గిపోతే, గ్యాప్ ఏర్పడితే క్షమాభివృద్ధి ఉండదు, విస్తరణ ఉండదు, అభివృద్ధి ఉండదు. కడుపులో భయం కలిగి దేవుని వాక్యాన్ని వినాలి. ఈ ఊరోలైనా ఏ ఊరోలైనా సరే అందరికి ఒకటే కదండి వాక్యం. నీకు నాకు ఇంక తేడా ఏముంది? లోపడాల్సిందే మనం దేవుని మాటకి. ఎవరిని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడో, మీకు దేవునికి మధ్యలో సమాధానం ఉండాలి, మీకు మీ ఆత్మీయ తండ్రికి సమాధానం. 2 సార్లు అంటాడు దావీదు, మీకు నాతో ఏమి పొందు, మీకు నాకు ఏమి సంబంధం? రాజుగారికి సైన్యాధిపతికి సంబంధం లేకుండా ఎలాగ సార్ రాజ్యం అసలు? అంటే దావీదు అంత ఇబ్బంది పడతారు చేశాడు పరిపాలన తెలుసా? దేవుని కృప ఉండబట్టండి 40 సంవత్సరాల్లో ప్రజలకి ఎక్కడ ఇబ్బంది రాలేదండి. అద్భుతమైన పరిపాలన అందించాడు. లోపల తనకు చాలా ఇబ్బందులు వచ్చాయి, కానీ తట్టుకున్నాడు. ఎలాగా? రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు ఆరాధన చేసేవాడు, పొద్దుగూకుల వాక్యమే చదివేవాడు. వీటి ద్వారా జయించుకొని రాగలిగాడు. లేకపోతే ఆయనకు వచ్చిన కష్టాలు మామూలు కాదు, ఆయనకు వచ్చిన ఇబ్బందులు మామూలు కాదు. దేవునికి స్తోత్రం చెప్పొచ్చుగా. కాబట్టి మనకి ఎవరితో సమాధానం ఉండాలి? 1, 2 దైవజనుడితో సమాధానం ఉండాలి.
ఎవరికైనా ఇప్పుడే ఆలోచించుకోండి. మీ సంఘ కాపరులతో, మీ ఆత్మీయ తండ్రులతో, మీ ఆత్మీయ నాయకులతో కొంచెం ఏదన్నా సంబంధం లేనట్టుగా, సమాధానం లేనట్టుగా, కొంచెం గ్యాప్ వచ్చినట్టుగా అనిపిస్తే ఉన్న ఫలంగా మొదటని అర్పణ వదిలి పోయిన సమాధానపడప్పుడు రా. అప్పుడు క్షేమాభివృద్ధి, విస్తరణ కలుగుతుంది. మూడవది, సంఘంలో, కుటుంబంలో అనండి. మా సంఘంలో కూడా ఉన్నాడు. సంఘం అంతటికి ప్రియమైన సహోదరుడు అతడే. అలా ఆవిడతో మటుకు మాట్లాడ్డాం. ఆడవాళ్ళవనే, మొగాళ్ళవనే అందరికి కూడా మంచి సహోదరుడు. దైవజనుల తర్వాత కొంచెం యోగక్షేమాలు చూసుకుని బదరంటే ఆయన పేరే చెప్తారు. ఇంత ప్రేమ గల్లోడు దొరకటం మీకు ఎంత భాగ్యం కదనంటే, నాతో మాట్లాడి 3 సంవత్సరాలు ఇందల్లామని. ఊరందరికీ సమాధానం సమాధానం సమాధానం, అలా ఆవిడ దగ్గర మాత్రం వివాదం వివాదం వివాదం. డ్యూటీ నుండి వచ్చిన దగ్గర తిడతానే ఉంటాడంట, ఏదో కసురుకుంటా ఉంటాడు, ఎదురు తిరిగితే 2 బీగుతాడు. అది పనే ఇది. గచ్చ గచ్చ గచ్చలు ఆడిపోతా లోబడి ఉండాలి. అట్లా ఎందుకు తిడతావు అట్ట అంటే పడిపోయిందే. మాకు తెలియదు. ఓసారి వచ్చి చెబితే భూమి మీద ఇంతకన్నా అబద్ధం లేదు, సైతాన్ మాటల మాటకు అవతల బాగున్నాను. నేను నమ్మలా. ఎందుకంటే అంత నమ్మకమైన సాక్ష్యం సంఘంలో అబ్బాయికి. నేను నమ్మలా. ఏడుచుకుంటూ వెళ్ళిపోయింది. అంత ఘోరంగా ఏడుతుందంటే ఏదో ఉండే ఉంటుందిరా అని నేను ఇక మనదైన శైలిలో ఒక నిఘా పెట్టా. ఈ వ్యవహారం మొత్తం తెలిసిపోయింది నాకు. అప్పుడు కూర్చొని ఫ్యామిలీ కౌన్సిలింగ్ పెట్టి, దేవుని కృపలో మన విధానాలు మనకు ఉంటాయి కదండి, ఒక అరగంట ఇచ్చేపటికి మోకాల మీకు వచ్చి భయంకరంగా ఎడుతున్నాడు. ప్రభువా నన్ను క్షమించండి. నేను ప్రార్థన మధ్యలో ఆపేశాను. ప్రభువా నన్ను క్షమించండి. రోజు ఎడుతున్నావురా, నువ్వు అడగాల్సిన నామని. ఇప్పుడు 20 ఏళ్ళుగా గాయపరిచి దుఃఖపెట్టి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ రోజు ఏదో పాపం చేసిన తల్లిలాగా ఏ పాపం చేయన బిడ్డ అల్లాడిపోతుంటే చెప్పక్కడ సార్ చెప్పు, సైతాన్ మాటలు మాట్లాడబాకంటే ఆడికి అహమడ్డవుతుంది. దేవుడికి చెప్పుకున్నానుగా ఆ పప్పులో లోక 15 తండ్రి పరలోకమును నీకును విరోధంగా పాపం చేశాను. పరలోకానికంటే అవరు ఎక్కడ కూడా చెప్పాలా? దేవుని కృపేంటి తెలుసా? ఆడవాళ్ళందరూ సైలెంట్గా ఉన్న, పురుషోత్తులు మాత్రం ఆమెన్ ఆమెన్ అన్నారు. ఇది ఎంతో అద్భుతమైన విషయం. దేవునికి స్తోత్రం చెప్పండి. స్త్రీమూర్తులందరూ మౌనంగా ఎందుకున్నారంటే గాయాలు, దెబ్బలు పాపం మౌనంగా పడి అరితే దేవుడికి ఇష్టపడదు, అడితే పరువు పోద్ది, అరితే పిల్లలు ఆగమవుతారని సైలెంట్గా ఉంటారు. దేవుడు సేవకులోంచి కరెక్ట్గా మాట్లాడాడు. ఇన్నాళ్ళకి సమాధాన ప్రసంగం వచ్చింది అన్న లోపల లోపల స్తోత్రాలు చెప్తున్నారు పురుషులు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పు ఎవరైనా ఒప్పుకోవాలి, సత్యం ఎక్కడున్నా అంగీకరించాలి, సరి చేసుకునేది ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. ఎవరికి ఇందులో తేడా లేదు, చిన్న పెద్ద అందరూ ఒకటే, యేసు రక్తమే చేయం. కనుక భర్తలారా, దేవాతి దేవుడే దిగి వచ్చి రండి సమాధాన పడతామని పాపులను పిలిచినప్పుడు నువ్వు నీ భార్య దగ్గరికి పోయి రా సమాధాన పడతాం, ఇక మన మధ్యలో వివాదం పట్టాయి, నీకు ఏమడ్డొచ్చిందిరా నాయన, బయటికి వెళ్ళ ముందు అర్జెంటుగా సమాధానం పడు. దేవునికి స్తోత్రం కలుగునగా. విశ్వాసుల సంఘ కాపరులతో సమాధానం పడండి. కుటుంబరావులందరూ భార్యామణులతో సమాధాన పడండి. పిల్లలందరూ తల్లిదండ్రులతో సమాధానంగా ఉండండి. యేసు ఏం చెప్పాడు? సమాధానం అని వెదకి దానిని అంటే అర్థం ఏంటి? అంత తేలిగ్గా దొరకదు, పారిపోతూ ఉంటుంది. వెతకాలి వెతకాలి వెతకాలి, వెతక దొరికితే పరిగెత్తి పట్టుకోవాలి. అంటే ఇద్దరు సేవకుల మధ్యలో వివాదం వచ్చింది. నేను ఈయనింటికి ఆయనింటికి తిరుగుతున్నా సమాధానం కోసం. పోస్ట్ మ్యాన్ తిరిగినట్టు ఇటు పోతున్నా అటు పోతున్నా. ఈయన ఉన్నాడు, అన్నా నువ్వు ఇన్నిసార్లు చెప్పకలా, రమ్మనండి నేను రెడీ. చచ్చా నాకేం లేదు, అలాగే రమ్మను. నేను హుషారు గాడి దగ్గరికి వెళ్తే ఆడు కూడా సేమ్ రమ్మనండి నేను రెడీ అన్నాడు. ఎవడు రాట్లా? అది ఈడు రమ్మని ఆడు రమ్మని, ఎవడు రాడు? ఇంత మోసం చూసావా? నాకేం లేదన్నా రమ్మనండి, అట్ట ఏముండదు మాకు. అబ్బే నేను కడుపులో పెట్టుకొని రమ్మను. యేసు బట్ అన్నాడా? రెండురా పరలోకం అప్పుడు చూద్దాం అన్నాడా? ఆయన దిగొచ్చి సమాధానం పడితే మనం అంత సుప్రీం రేంజ్లో ఉన్నాం. మనం అంతకన్నా పెద్ద కుర్చీ మీద కూర్చున్నావా? ఏందండి అసలు ఆ స్వభావం? దేవుని బిడ్డలేనా అసలు? రండి సమాధాన పడిపోండి. ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ క్షేమాభివృద్ధి, విస్తరణ ఉంటుంది. ఈ గ్రామం, ఈ సంఘం, ఈ మందిరం క్షేమాభివృద్ధి పొంది విస్తరించాలని కోరుకుంటూ
మీరు దేవునితోనూ సంఘ కాపరులతోనూ సహోదరుల కుటుంబంలోనూ సమాధానము కలిగి ఉండుట వలన మీరు విస్తరించాలని ప్రభువు ప్రేమతో నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండవది దేవుని భయం అనండి. దేవుని భయము కలిగి ఉందట సంఘం. మీరు ఆలకించండి బిడ్డలారా, సంఘములో దేవుని భయం ఉండటమంటే ఏంటి? దేవునికి భయపడటం. ఆది కాండము 22వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? ఆది కాండం 22:12. అది నువ్వు కరెక్ట్. అసలు వీళ్ళు ఇదే చదువునా? అయ్యా మోహన్ రావు గారు, మీ కుమారుణ్ణి మీరు దేవునికి ఇచ్చారు కనుక మీరు దేవునికి భయపడే వారిలో ఉన్నట్టు లెక్క. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. శ్రద్ధగా మాటలు వినండి. అబ్రామా, నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇవ్వని తీయలేదు కనుక ఇందు మూలముగా నీవు దేవునికి భయపడుచున్నట్లు నాకు కనబడుచున్నది అన్నాడు. ఆమేన్. అంటే దేవునికి భయపడే వాళ్ళు ఎవరు తెలుసా? హలో, దేవునికి భయపడే వాళ్ళు తెలుసా? తమ బిడ్డల్ని సేవకి ఇచ్చేవాళ్ళు. చాలామంది అక్కడ బిడ్డల్ని తీసేసి సంద ఇచ్చేవాళ్ళని రాసేశారు. దేవునికి ఇచ్చేయి, తీసుకురా, వేసాయి. గొడవది కాదు. బిడ్డల సేవకు కావాలి. దేవుని రాజ్యం కట్టబడాలి. దేవుని రాజ్యం విస్తరించాలి. సువార్త అందని ప్రాంతంలోకి మిషనరీస్గా వెళ్ళేవారు కావాలి. సంఘములో మందిరములో పరిచారకులు కావాలి. దేవ రాజ్య పల్లకిని మోసే బోయవారు లాంటి వారు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇంతటి విలువైన పరిచర్యలు పెట్టుకొని ఏమండి ఏం చేస్తున్నారండి మనుషులు? అమ్మో, పిల్లని ఏంది డాక్టర్ చేయాలి ఉండి చూస్తుంటే వాళ్ళు ₹1,00,000 ఇస్తానులే, సేవ చేసుకో. డబ్బులు ఇచ్చే వాళ్ళే పెరిగిపోయారు సార్. దరిద్రానికి డబ్బులు వచ్చేదాలను కోరుకునే వాళ్ళు కూడా పెరిగిపోయారు. పాట మాత్రం నీ బిడ్డను సేవకు ఇచ్చేదవా, నీవి ఇచ్చేదవా అంటమే తప్ప నేనే ఇచ్చేదాను అని ఊడంట. అడగటమే, ఖర్చే ఉంది అడగటానికి. తమ ఒక్కగానొక్క కుమారుని కూడా బలిపీఠం పెట్టిన అబ్రహాము కనపడుతుంటే 2-3 పిల్లలు ఒక్కరిని కూడా
వెళ్ళకపోయాను. నేను సరిపెట్టేసుకున్నాను, నీకు ఇతనితో మాట్లాడకూడదు. మంచి మనసు, మంచి ప్రేమ, బాధ్యత గల కొడుకు. వాడేమో తప్పుడు మార్గంలో ఉంటే మనం సరిచేయాలా? ఇంకేం చెప్తావులే అని ఊరుకుండే పరిశుద్ధాత్మదేవుడు అతను నాకు కావాలి, అతను నా సేవలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యో ప్రభా, నేను ఎట్ట ఖండించేది, ఏం చెప్పేది నాయన? నువ్వే నా నోటికి ఏదైనా ఒక మాట ఇవ్వయ్యా, నాకైతే అసలు మాట రావట్లా. వాడి దుఃఖం చూశాను. ప్రభు నాకు ఒక మాట ఇచ్చాడు. చెప్పాను, నాన్న కరెక్టే నాన్న, డబ్బుదేముంది నాన్న, నీచ పాపిష్టి వేశ్య కూడా డబ్బు సంపాదిస్తా. సరే అని నేను ఆలోచించుకుంటానన్నాడు. రేణిగుంటలో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. అది జరిగిన 2 మాసాలకి గుంటూరు గోరంట్ల హోసన్న మందిరంలో IFJ ప్రార్థన కొరకు దైవజనులు మనకి మందిరం ఉచితంగా ఇచ్చారు, పెట్టుకోండి అని. కొన్ని వందల మంది దైవజనులు వచ్చారు. నేను సరిగ్గా ప్రార్థన జరుగుతుండగా ఆలయ ప్రవేశం చేస్తున్న గుమ్మంకడు ఉన్నాడు. వీడు నన్ను చూసి లేచి నిలబడి వందనాలు చెప్పాడు. నువ్వేంద్ర అందుచేత నేను మీకు మనవి చేస్తున్నాను, దేవుని భయము కలిగి ఉండటం అంటే తెలుసా? మీ బిడ్డల్ని సేవకు పంపండి, మీ బిడ్డల్ని పరిచర్యకి పంపండి. దేవుని భయం ఉన్నట్టు లెక్క. ఆమేన్. కేవలం డబ్బులు ఇస్తున్నాగా వద్దు. మీ సొత్తును కాదు మిమ్మును కోరుచున్నాడని దైవజనుడు మాట్లాడాడు. ఆమేన్. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1-10 వచనం చదవండి. యెషయా గ్రంథం 50:10. ఎవరైనా పర్వాలేదు, ఇల్లే చదవాలని ఏమి లేదక, అంతే. అది మాట వినువాడెవడు? చాలు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అసలు యెహోవాకు భయపడి అన్నమాట ఎంత భయం లేకుండా చెప్తున్నావు. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు అంటే దేవుడికి భయపడితే చెప్పండి, సేవకుని మాట వింటారు. స్టీల్ ప్లాంట్లో సేవకులను కొత్తలో నేను పిల్లగాని కదా, అప్పుడు ఒక ఆయన వచ్చి, హలో ఇట్లా ముఖం ముందు ఏలు పెట్టి, హలో దేవుడికి తప్ప ఎవడికి భయపడను నేను, ఓయ్ దేవుడికి తప్ప ఎవడికి భయపడను అంటే అర్థం ఏంటి? నీకు భయపడిపోతాను అనుకుంటున్నామేమో, అంత సీన్ లేదు, నేను దేవుడికి ఒక్కడికే భయపడతా, ఎవడికి భయపడనని చెప్తున్నాడు అన్నమాట. అందంగా, పద్ధతిగా, సంస్కారవంతంగా. నేను ఆ వచనం తీసి చూపించా. మీరు దేవునికి భయపడుతున్నారు అన్నాడు. ఎస్, దేవునికి మాత్రమే అన్నాడు. అయితే చదువు అన్నా, నీలో యెహోవాకు భయపడిన సేవకుని మాట వినడు. నేను అందరినీ చదివేసాను అన్నాడు కానీ బైబిల్ చదువుతలేదాడు. ఎవరికి భయపడాలా? దేవునికి భయపడటం అంటే మన బిడ్డల్ని దేవుని సేవకు పంపాలా. 2, దేవుని సేవకుని మాట వినాలి. దాన్ని దేవునికి భయపడడం అంటారు. 3వ మాట మీకు చెప్తాను, పరిశుద్ధాత్మ వలని ఆదరణ అనండి.
కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారండి. మన తెలివిని బట్టి, మోటివేషన్ స్టోరీస్ని బట్టి ఆదరించకూడదు. పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ కలిగేలాగా మనం ఆత్మపూర్ణమై ఉండాలి. ఇప్పుడు మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో ఏమన్నాడు? కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అన్నాడు కదా. కాన్సెప్ట్ ఏంటి? ఆ సంఘంలో కొందరు చచ్చిపోయారు, వాళ్ళు దుఃఖపడుతున్నారు. దుఃఖపడుతుంటే వాళ్ళకి ఉత్తరం రాశాడు, అమ్మా చూడండి రా, చదువుకుందరు కానిలే, కొందరు చనిపోతే వాళ్ళు బాగా ఏడుస్తున్నారు తమ కుటుంబ సభ్యుల మరణాన్ని బట్టి. వారికి ఉత్తరం రాస్తూ, నిరీక్షణ లేని ఇతరుల వల్ల ఏమని దుఃఖపడకూడదు, నిద్రించిన వారి గురించి మనకు నిరీక్షణ ఉంది. ప్రభు వారిని వెంట పెట్టుకు వస్తాడో, మనం వాళ్ళు కలుసుకోవడానికి వెళ్ళిపోతాం, సదాకాలం ప్రభుతో ఉంటాం అని చెప్పి ఈ మాటలతో ఒకరినొకరు ఆదరించుకోమన్నాడు. ఒక కుటుంబంలో కొందరు చనిపోవటం కన్నా దుఃఖం ఇంకేముంటుంది? అంత దుఃఖంలో ఏం చెప్పాలి? కష్టాలు కలకాలం ఉండవరా? అమావాస్య తర్వాత పౌర్ణమి రాదా? మెరక తర్వాత ఫలము వచ్చును. ఈ చెప్తాక నువ్వు కావాలట్రా భూమి మీద ఇవ్వడని చెప్తాడుగా. కష్ట సుఖాలు, కావడి కొండలు, వీటి ద్వారా కాదు ఆదరించడం. ఎలాగ ఆదరించాలంట? త్వరలో ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆయన మన వారిని వెంట పెట్టుకుని వస్తాడు. మనం ప్రభువుని కలుసుకుంటాం, వారిని కలుసుకుంటాం, సదాకాలం ప్రభుతో ఉంటాం, మేఘముల మీద కొనిపోబడతాం. మనం ఆయన్ని కలుసుకునే వారి ఆయన వలె మారిపోతాం. ఈ మాటలు చెప్పి ఒకరినొకరు ఏం చేయాలట అంటే, ఆదరణ కూడా మోటివేషనల్ స్టోరీస్తో కాదు, రాక్కడ సమాచారమే, రాక్కడ సిద్ధపాటే, రాక్కడ నిరీక్షణే. ఇది పరిశుద్ధాత్మను ఆదరించే పద్ధతి. లోకరీతిగా అయితే ఏడిస్తే పోయిన వాళ్ళు వస్తారా? మనము పోవాల్సిందే, బ్యాగ్ సర్దేసుకో, ఇంతకనే ఏం చెప్తారు సార్? ఇక భూమి మీద ఎవడికి తెలియని మరమా, ప్రపంచానికి తెలియాల్సింది ఒక్కటే, ప్రభు రాబోతున్నాడు, మన ప్రియులు వెంట పెట్టుకు వస్తాడు. ఒకవేళ మనం బ్రతికుండగా రాకడ జరిగింది అనుకోండి, బోర మోగితే ఫస్ట్ ఎవరు వెళ్తారు? నిద్రించిన వారే మొదట లేపడతారు. ఉదాహరణకి మన ప్రియులు యెషయా గారు ప్రభునందు నిద్రించారు. వారికంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ సేవ చేస్తున్న వాళ్ళు ప్రస్తుతం భూమి మీద ఉంటే కూడా బోర మోగితే ఫస్ట్ ఆయన వెళ్తారు తప్ప వీళ్ళు వెళ్ళరుగా. ఇది ఆదరించాల్సిన మాట. ఈ మాటల చేత ఆదరించుకోండి. అంటే రాకడ, పునరుద్ధానం, ఎత్తబడుట, మహిమ, ఇది ఆదరణ వస్తువులు. కాంతిరేఖ, కృపాకిరణం, పద్దాకి ఇది కాదు. స్వస్థత, ఖర్చీఫు, నూనె బుడ్డి, ఈ ఒక్క తైలపు బుడ్డి మీ ఇంట్లో ఉన్న చాలే దయ్యము రాదు, ఏ పేడ రాదు. ఇది అంటగట్టినోడే దయ్యం అయితే. అంచేత నేను 50 మందికి మనవి చేస్తే ఏంటంటే, ఆదరణ పరిశుద్ధాత్మను బట్టి, ఆదరణ ప్రభు రాకడను బట్టి, ఆదరణ ఒకరినొకరు కలిగించుకుంటే. అదే మొదటి తెస్సలోనికీలు 5:11 చెప్తాడు చూడన్నా. అంతే, మీరు ఒకరినొకరు ఆదరించుకోండి, సంఘం క్షేమవృద్ధి అయిపోద్ది. సంఘంలో పెద్దగా ఉద్యోగస్తులు ఎవరు లేరండి, వ్యాపారస్తులు కూడా ఎవరు లేరండి, చదువుకున్న వాళ్ళు కూడా తక్కువండి, యవనస్తులు కూడా తక్కువ అండి. ఆదరణ తగ్గకపోతే చాలు, ఎన్ని తక్కువ ఉన్న లాసు లేదు. ఒకరినొకరు ఆదరించుకుంటే సంఘం ఏమైపోద్దంట? క్షేమవృద్ధి అయిపోద్ది. 3 ముక్కలు బిడ్లారా. ఏమంటే మీ భోజనంలో 3 ముక్కలు కాదు, ఎన్నన్నా మీ ఇష్టం, మామూలు తక్కువేం చేయడు. దేవునికి స్తోత్రం. ఈ పూట నా సందేశంలో 3 ముక్కలు ఒకటే. దేవునితోనూ, దైవజనులతోనూ, సంఘంతోనూ సమాధానంగా ఉండండి. దానివల్ల సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. దేవుని భయం గుండె నిండా కలిగి ఉండండి. అంటే మీ బిడ్డలను సేవకు పంపి ప్రోత్సహించండి, సేవకుని మాటకు లోబడండి, చక్కగా సంఘం క్షేమాభివృద్ధి పొందుద్ది. 3, లోకరీతిని ఆదరించకుండా పరిశుద్ధాత్మ వలన ఆదరణ, రాకడ వలన, నిత్యత్వం వలన, పునరుత్థానం వలన ఆదరణ కలిగించే ప్రయత్నం చేయండి. ఈ రీతి ఒకరినొకరు మీరు ఆదరించుకుంటే సంఘము, మీరందరూ ఇలాగే చేయాలని, ఈ చిన్న సంఘం క్షేమాభివృద్ధి పొందాలని
వింటున్న మీలో కూడా క్షేమాభివృద్ధి జరగాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. కృపగల దేవుని ఆత్మ ప్రకటించబడ్డ వాక్యమును ఫలింపచేయునుగాక.